బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చింతల్లో మరో కరోనా మోసం వెలుగులోకి వచ్చింది. పెంగ్విన్ సెక్యూరిటీ పేరిట కస్టమర్లకు కుచ్చుటోపి పెట్టింది యాజమాన్యం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు 150 కోట్ల రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో ఒక్కొక్కరు లక్ష నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టారు. అయితే గత కొంతకాలంగా నిర్వాహకులు ముఖం చాటేస్తుండడంతో అసలు విషయం బయటపడింది. 1500 మంది నుంచి డబ్బు వసూలు చేసిన యాజమాన్యం బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇది వాళ్ళ కంపెనీ పేరు. హైదరాబాద్ చింతల్లో మరో కరోనా మోసం వెలుగులోకి వచ్చింది. పెంగ్విన్ సెక్యూరిటీ పేరిట కస్టమర్లకు కుచ్చుటోపి పెట్టింది యాజమాన్యం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతామని, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు 150 కోట్ల రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో ఒక్కొక్కరు లక్ష నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టారు. అయితే గత కొంతకాలంగా నిర్వాహకులు ముఖం చాటేస్తుండడంతో అసలు విషయం బయటపడింది. 1500 మంది నుంచి డబ్బు వసూలు చేసిన యాజమాన్యం బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. ఆ లెనిన్, చెప్పండి, ఏదైతే హైదరాబాద్లోనైతే పెంగ్విన్ సెక్యూరిటీ పేరిట 150 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఓకే, రైట్ సంపత్. ఏదైతే హైదరాబాద్ లో మరో స్టాక్ మార్కెట్ మోసం వెలుగులోకి అయితే వచ్చింది. అధిక లాభాల ఆశ చూపించి 100 మందిని బురిడి కొట్టించింది ఓ సంస్థ. అయితే కస్టమర్లకు అధిక లాభాల ఆశ చూపి ఏకంగా 150 కోట్లు కాజేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది ఆ సంస్థ. అయితే కుబ్దుల్లాపూర్ పరిధిలో జీడిమెట్ల చింతలు కరోనా మోసం అయితే బయటపడింది. పెంగ్విన్ సెక్యూరిటీ అనే సంస్థ పేరిట బాండ్ రూపంలో కస్టమర్లను మోసం చేసింది. ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు అధిక వడ్డీతో ఇస్తామనే ఆశ చూపించి 1500 మంది కస్టమర్ల నుంచి దాదాపు రూపాయలు 150 కోట్లు కొల్లగొట్టి రాత్రికి రాత్రే ప్లేట్లు తిప్పడం జరిగింది. అయితే కంపెనీ నిర్వాహకులు మోసపోయామని గ్రహించిన బాధితులు కుబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపైన ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే ఈ మధ్య ఆన్లైన్ లో మోసాలు, ఉద్యోగాల పేరుతో లక్షలు దండుకోవడం, అధిక వడ్డీల పేరుతో డబ్బులు కాజేయడం వంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో భారీగా మోసపోతున్నారు. అలానే అమాయకులే లక్ష్యంగా అందిన కాడికి దోచుకొని పరారవుతున్నారు కొంతమంది కేటిగాళ్ళు. అయితే ఇదేదైతే తక్కువ అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఇన్వెస్ట్ కంటే అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడంతో అనేక మంది, ఒక 1500 మంది అయితే దాంట్లో చేరడము, ఆ డబ్బంతా వాళ్ళు 150 కోట్లు తీసుకొని పరారులో ఉన్నారు. అయితే దీనిపైన ఇప్పటికే బాధితులు కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లెనిన్. అన్న ఇగో దీంట్లో ఇది ఒక స్టాక్ మార్కెట్ అని చెప్పి దీంట్లో ఇన్వెస్ట్ చేయించారు అందరితో స్టాక్ మార్కెట్ అని ఇన్వెస్ట్ చేయించి ఒకరు 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం అని చెప్పి అందరికీ మోసం చేసిండు వీడు. ఎట్లా అంటే చిన్నపిల్లలు అంటే అందరు ఇంకా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఎవరి దగ్గర పైసలు లేవు. వాళ్ళందరూ ఎట్లా అంటే కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా 10,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఇంత ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వలేదు. 3 నెలల నుంచి ఇస్తా అని చెప్పేసి ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వలేడు. 3 నెలల తర్వాత ఇప్పుడు 30వ తారీఖు ఇస్తా అని చెప్పేసిండు. తర్వాత ఇప్పుడేమో అప్స్కాండ్ ఉన్నాడు. ఇప్పుడేమో అసలు ఎవరికి దొరుకుతలేడు. ఒక్కొక్కరు 10 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో దగ్గర 150 కోట్ల స్కామ్ జరిగింది. ఇది
పెంగ్విన్ సెక్యూరిటీస్ అని ఇది ఐడిపిఎల్లో లొకేట్ అయ్యింది. ఇది అన్న నేను 4 లక్షల దాకా పెట్టినా అన్న, మంత్లీ 40,000 ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు అంటే ఇస్తా ఉన్నారు, ఒక 1 lakh దాకా రికవరీ అయింది, ఇంకా 3 లక్షల దాకా లాస్లోనే ఉన్నా అన్న. అడిగితే ఏమైంది? నేను వచ్చిన అన్న, వచ్చేసరికి ఆఫీస్లో ఎవరు లేరు, ఆఫీస్ వచ్చేసరికి డోర్ ఏమో లాక్ చేసేసింది. ఇంకా అడుగుతానేమో పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం, సిఐసార్ వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. ఇంకా నాలాంటి వాళ్ళు చాలా మంది, నాలాంటి వాళ్ళు ఒక దగ్గర 150 మంది, కొంతమంది కోట్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా లక్షలల్లో వేలలో వేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కష్టపడి కూలీనాలు చేసుకొని రోజు కూలీ చేసుకున్న వాళ్ళు, రోజు 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు, కూలీ వాళ్ళు కూడా దీంట్లో ఇది నమ్మి వీనికి ఎక్కువ డబ్బుకి ఆశపడి 1,00,000 వేస్తే 1000 వేస్తే 2,000 వస్తాయి, 2,000 వస్తాయి, 5,000 వస్తాయి అని ఆశపడి వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా వేసిన వాళ్ళందరినీ ముంచేసి అబ్స్కాన్లకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను అన్న ఇక దీంట్లో ఇది ఒక ఎంతమంది